ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఒకరోజు మరణం తప్పదు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత ఏమవుతుంది? గుండె ఆగిపోయిన ఆ క్షణం నుంచి మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన చుట్టూ ఏడుస్తున్న వాళ్ళని మనం చూడగలమా, లేక చీకటితో నిండిన మరో లోకంలోకి లాగబడతామా? గరుడ పురాణం ప్రకారం మరణం అనేది అంతం కాదు, అది ఒక భయంకరమైన ప్రయాణానికి ఆరంభం. కానీ అసలు భయంకరమైన విషయం ఇంకా ఉంది. యమదూతలు నిజంగానే వస్తారా? వైతరిణి అనే రక్తనది ప్రతి ఆత్మ దాటాలా? చిత్రగుప్తుడు నిజంగా ప్రతి పాపాన్ని లెక్కబెడతాడా? ఇంకా మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా పుడతాడు? ఈరోజు మనం వినబోయేది సాధారణ కథ కాదు. హిందూ ధర్మంలో అత్యంత రహస్యంగా భావించే గరుడ పురాణంలో చెప్పిన మరణాంతర రహస్యాలు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మనిషి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు, పుట్టుక ముందు శిశువు ఏమనుకుంటాడు అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గరుడ పురాణం ప్రకారం మరణం ఒక్కసారిగా రాదు, శరీరం ముందే సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. మరణం శిపిస్తున్నప్పుడు మనిషి కళ్ళ ముందు ప్రపంచం నెమ్మదిగా చీకటిగా మారుతుంది. సొంత కుటుంబ సభ్యులు ఎదురుగా ఉన్న వారి ముఖాలు స్పష్టంగా కనిపించవు. కొందరికి అద్దంలో తమ ముఖం మసకగా కనిపిస్తున్నట్టు లేదా పూర్తిగా స్పష్టంగా కనిపించనట్టు అనిపిస్తుందని పెద్దలు చెబుతారు. అది ప్రాణశక్తి శరీరం నుండి ఉపసంహరించబడుతున్న సంకేతంగా భావిస్తారు. కొంతమంది గాలిలో నీడలు కనిపిస్తున్నాయని చెబుతారు, ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుందని అంటారు. ఇది విన్న తర్వాత చాలా మంది షాక్ అవుతారు. ఆ తర్వాత గొంతులో కఫం పేరుకుపోతుంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తారు, కానీ మాట బయటకు రాదు. కేవలం గర్ గర్ అనే శబ్దం మాత్రమే వస్తుంది. శరీరంలోని ప్రాణశక్తి నెమ్మదిగా ఉపసంహరించబడుతుంది. మొదట పాదాలు చెల్లబడతాయి, తరువాత చేతులు, చివరికి మొత్తం శరీరం స్పర్శ కోల్పోతుంది. కానీ గరుడ పురాణం చెప్పే అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆ క్షణంలో కొందరికి యమదూతలు కనిపిస్తారని చెబుతారు. వారి రూపం చూసిన జీవి భయంతో వణికిపోతుంది, కళ్ళు పెద్దవిగా మారిపోతాయి, శరీరం నియంత్రణ కోల్పోతుంది. అందుకే కొందరు చనిపోయే ముందు అకస్మాత్తుగా భయంతో అరుస్తారని పురాణం వివరిస్తుంది. గరుడ పురాణంలో చెప్పిన అత్యంత భయంకరమైన భాగం ఇప్పుడు మొదలవుతుంది. పాపాలు ఎక్కువగా చేసిన వ్యక్తి దగ్గరకు ఇద్దరు యమదూతలు వస్తారు. వారి శరీరం నల్లటి మేఘంలా ఉంటుంది, ఎర్రటి కళ్ళు, భయంకరమైన పళ్ళు, చేతిలో ఇనుప పాశాలు. వారిని చూసిన ఆత్మ భయంతో వణికిపోతుంది. అప్పుడు మనిషి శరీరంలోని ప్రాణం బొటనవేలు పరిమాణంలో ఉన్న సూక్ష్మ శరీరంగా మారుతుంది. దానినే అంగుష్ట మాత్ర శరీరం అంటారు. యమదూతలు ఆ సూక్ష్మ శరీరాన్ని భౌతిక శరీరం నుంచి బలవంతంగా బయటకు లాగుతారు. ఆ సమయంలో ఆత్మకు తీవ్రమైన బాధ కలుగుతుందని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడి నుంచి ఆత్మ అసలు బాధ మొదలవుతుంది. చనిపోయిన వ్యక్తి తన కుటుంబాన్ని చూస్తాడు, వాళ్ళు ఏడుస్తుంటారు, తన శరీరాన్ని తాకుతుంటారు, కానీ తాను మాట్లాడినా ఎవరికి వినిపించదు. తరువాత యమదూతలు మెడకు పాశం వేసి దక్షిణ దిశగా లాక్కెళ్తారు. ఆ ప్రయాణంలో ఆకలి, దాహం, భయం, బాధ, ఇంకా దారిలో క్రూరమైన కుక్కలు, కాకులు ఆత్మను హింసిస్తాయని పురాణం చెబుతుంది. కానీ ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. విష్ణు భక్తులు ధర్మంగా జీవించిన వారికి మాత్రం విష్ణుదూతలు వస్తారని అంటారు. వారు ప్రకాశవంతంగా, శాంతంగా ఉంటారు. అలాంటి ఆత్మలను యమదూతలు తాకలేరని గరుడ పురాణం వివరిస్తుంది. యమలోక మార్గంలో అత్యంత భయంకరమైన ప్రదేశం వైతరిణి నది. దీని వెడల్పు 100 యోజనాలు అని పురాణం చెబుతుంది. కానీ ఇందులో నీరు ఉండదు. రక్తం, చీము, ఎముకలు, వెంట్రుకలు, కుళ్ళిపోయిన మాంసం అవి అన్నీ ఉడుకుతూ ఉంటాయి. ఆ నదిలో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. పాపాత్ములు ఆ నదిని దాటలేక విలవిలలాడుతుంటారు. మొసళ్ళు, ఇనుప ముక్కలతో ఉన్న పక్షులు వారిని పీక్కు తింటాయని గరుడ పురాణం చెబుతుంది. అప్పుడు ఆత్మలు కేకలు వేస్తూ నన్ను కాపాడండి అని అరుస్తుంటాయి. కానీ అక్కడ ఎవరు రక్షించరు. అయితే భూమిపై గోదానం చేసిన వారికి మాత్రం ఒక ప్రత్యేక వరం ఉంటుందని చెబుతారు. వారికి ఆవు ప్రత్యక్షమే దాని తోక పట్టుకుని వైతరిని సులభంగా దాటిస్తుందని పురాణం వివరిస్తుంది. చివరకు ఆత్మ యమధర్మరాజు సభకు చేరుతుంది. అక్కడ ఒక మహాసింహాసనంపై యముడు కూర్చుంటాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు ఉంటాడు. చిత్రగుప్తుడి దగ్గర ప్రతి మనిషి జీవిత లెక్కలు ఉంటాయి. మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి చెడు పని, ఎవరికి తెలియకుండా చేసిన పాపాలు కూడా అందులో ఉంటాయి. కేవలం పనులు మాత్రమే కాదు, మీ మనసులో వచ్చిన చెడు ఆలోచనలు కూడా లెక్కలోకి వస్తాయని గరుడ పురాణం చెబుతుంది. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, ఇంకా మీ అంతరాత్మ కూడా సాక్ష్యంగా నిలుస్తాయి. అక్కడ అబద్ధం చెప్పడం అసాధ్యం. చిత్రగుప్తుడు మీ జీవితాన్ని చదివిన తర్వాత యమధర్మరాజు తీర్పు చెబుతాడు. ఆ తర్వాత ఆత్మను చేసిన పాపాన్ని బట్టి నరకానికి పంపిస్తారు. గరుడ పురాణం ప్రకారం 28 నరకాలు ఉన్నాయి. ప్రతి నరకం ఒక ప్రత్యేక పాపానికి సంబంధించినది. కుంభీపాకం, జంతువులను హింసించిన వారికి మరిగే నూనెలో వేస్తారు. అసిపత్రవనం, దైవద్రోహులు, గురుద్రోహులకు కత్తుల్లాంటి ఆకులతో ఉన్న అడవిలో పరిగెత్తాలి. శరీరం కుళ్ళిపోతుంది. అంధతామిశ్రం, ఇతరులను మోసం చేసేవారికి సంపూర్ణ చీకటిలో
పడేసి కొడతారు. క్రిమి భోజనం, ఆహారాన్ని వృధా చేసిన వారికి పురుగులు శరీరాన్ని తింటూ ఉంటాయి. తప్తమూర్తి, పరస్త్రీలను పురుషులను ఆశించిన వారికి ఎర్రగా కాలుతున్న ఇనుప విగ్రహాలను కౌగిలించమంటారు. అయంపానం, మద్యం సేవించి అధర్మం చేసిన వారికి కరిగిన ఇనుప ముక్కను నోట్లో పోసి తాగిస్తారు. ఇలా వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాతే ఆత్మ మళ్లీ జన్మకు అర్హత పొందుతుంది. రకరకాల శిక్షల తర్వాత ఆత్మ మళ్లీ భూమిపై జన్మిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొదట మేఘాల్లోకి వెళ్తుంది, వర్షంగా భూమిపై పడుతుంది. ఆ వర్షం ధాన్యంగా మారుతుంది. ఆ ధాన్యాన్ని మనిషి తింటాడు. అది వీర్య రూపంలోకి మారి చివరికి స్త్రీ గర్భంలో పిండంగా మారుతుంది. అక్కడ మరో భయంకరమైన విషయం పురాణం చెబుతుంది. గర్భంలో ఉన్న శిశువుకు తన గత జన్మలు గుర్తుంటాయని అంటుంది. తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త పడతాడు. ఈసారి మంచిగా బతుకుతాను అని దేవుడిని ప్రార్థిస్తుందని చెబుతుంది. కానీ పుట్టిన వెంటనే మాయ ప్రభావంతో అన్నీ మర్చిపోతుంది. మళ్ళీ అదే కోపం, అదే ఆశ, అదే పాపాలతో జీవితం మొదలవుతుంది. చూశారుగా, గరుడ పురాణం ప్రకారం మరణం అనేది ముగింపు కాదు. మన ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచనకు కూడా ఫలితం ఉంటుందని ఈ పురాణం చెబుతుంది. అందుకే ధర్మంగా జీవించాలని, ఇతరులకు హాని చేయకూడదని, పాపాలకు దూరంగా ఉండాలని మన పెద్దలు చెప్పేవారు. మరి వచ్చే ఎపిసోడ్లో చనిపోయిన తర్వాత చేసే 13 రోజుల కర్మలు ఎందుకు? పిండ ప్రదానం నిజంగా ఆత్మకు చేరుతుందా? కాకి రూపంలో పితృదేవతలు వస్తారా? ఈ రహస్యాలను తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.